మనము కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాము. ఇక రానున్న కొద్ది దినాలలో ట్యాక్స్ ప్లానింగ్ గందరగోళంలో పడబోతున్నాము. ఆ యొక్క గందరగోళంలో పడే కన్నా ముందే మనము మన యొక్క తెలివిని ఉపయోగించి ట్యాక్స్ బెనిఫిట్ పొందే మార్గాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. నేను ఎంకే శంకర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. మేము గత కొన్ని సంవత్సరాలుగా గమనించినది ఏమిటంటే, ట్యాక్స్ ప్లానింగ్ అనగానే ఏజెంట్లు చెప్పే మాటలు విని చాలామంది ఏదో ఒక ఇన్సూరెన్స్ ప్లాన్స్ను లేదా ఎక్కడో ఒక దగ్గర ఎఫ్డీలో పెట్టడము ఇలా చేస్తుంటారు. వారు ఆ విధంగా ఎందుకు చేస్తారో కూడా వాళ్ళకి తెలియదు. తీరా దాని యొక్క ఫలితం చేతికి వచ్చేటప్పుడు చూసేసరికి వారు చాలా నష్టపోయి ఉంటారు. కాబట్టి మీరు అలా కాకుండా మంచి ప్రణాళికలు తీసుకోవాలనేది నా యొక్క విన్నపం. ముఖ్యంగా మీరు ట్యాక్స్ బెనిఫిట్ పొందాలనుకున్నప్పుడు మనకు చాలా రకాలుగా ఆప్షన్స్ ఉన్నాయి. పెన్ను పేపర్ తీసుకోండి, రాసుకోండి. రాసుకున్న తర్వాత ఆలోచించి అమలుపరచండి. మొదటిగా మీరు కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ మాత్రమే చేయండి. దానికి ఇన్సూరెన్స్తో లింక్ పెట్టకండి. అదేలాగా మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇన్సూరెన్స్ మాత్రమే తీసుకోండి. దానికి ఇన్వెస్ట్మెంట్తో లింక్ పెట్టకండి. ఇప్పుడు నేను చెప్పిన ఇన్వెస్ట్మెంట్, ఇన్సూరెన్స్ ఈ రెండు వేరే వేరే ధృవాలు. అది ఆ పక్క ఉంటే ఇది ఈ పక్క ఉంటుంది. అంతేగాని ఈ రెండు మాత్రం ఒకటి కాదు. మీకు ఇన్సూరెన్స్ ద్వారా రక్షణ వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ ద్వారా రాబడి వస్తుంది. ఇది మీరు గమనించవలసిన విషయము. చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు, సార్ నా యొక్క శాలరీలో 10% కట్ అయిందండి, ఆ పైసలు నాకు రిటర్న్ వస్తాయా అని. ఇవి తప్పకుండా రిటర్న్ వస్తాయి. ఎలా అంటే, మీరు ఏప్రిల్ తర్వాత ఫైలింగ్ చేస్తారు కదా, అప్పుడు ఫైలింగ్ చేసేటప్పుడు మీకు ఏదైతే డిడక్షన్ జరిగాయో ఆ పైసలు మీకు రిటర్న్ వస్తాయి. భయపడకండి. తర్వాత కొంతమంది, సార్ మేము 12BB ఫామ్ ఇంకా సమర్పించలేదు, అందుకే మాకు TDS కట్ అయిందని చెప్తుంటారు. పర్వాలేదు, 12BB ఫామ్ మీరు సమర్పించి ఉంటే పర్వాలేదు, లేకపోయినా కూడా మనకు మన యొక్క TDS పైసలు రిటర్న్ వస్తాయి. చాలామంది మాకు పాత ట్యాక్స్ రెజ్యూమ్ బెటరా, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ బెటరా అని అడుగుతుంటారు. ఇక్కడ మీరు మీ యొక్క సంవత్సరానికి ప్యాకేజీ 7,50,000 లోపల ఉంటే మాత్రం న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ తీసుకోండి. ఓకే, అదే 7,50,000 పైబడి ఉన్నట్లయితే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ తీసుకోండి. ఇది మీకు పనిచేస్తుంది. మీరు కానీ హోమ్ లోన్ తీసుకొని ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే హోమ్ లోన్ ఎవరైతే కడుతున్నారో వారికి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లోనే చాలా మంచి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సెక్షన్ 20 సబ్సెక్షన్ B ప్రకారం 2 లక్షల వరకు మరియు సెక్షన్ 80EE ప్రకారం 1,50,000 వరకు, అంటే 3,50,000 వరకు బెనిఫిట్ ఉంటుంది. ఇంటిలో పెద్దవారికి మెడికల్ ఖర్చులు అవుతున్నట్లయితే వారు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకు 1,00,000 వరకు మనము ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు. ఎవరైతే హెల్త్ పాలసీలు కడుతున్నారో వారు కూడా ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే తీసుకోండి. ఎందుకంటే మీకు ఇక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి. ప్రూఫ్స్ ఉన్నట్లయితే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే తీసుకోండి. ప్రూఫ్స్ కానీ లేకపోతే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ తీసుకోండి. పిల్లల ఫీజు 2 లక్షలు దాటి ఎవరైతే పే చేస్తున్నారో వారు కూడా ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే తీసుకోండి. ఎందుకంటే మనకు ATC ప్రకారము 1,50,000 వరకు ట్యూషన్ ఫీజు మనకి ఎగ్జంప్షన్ వస్తుంది. కాబట్టి మీరు పిల్లల ఫీజులు ఉన్నట్లయితే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే బెటర్. ఇప్పుడు మరికొన్ని సెక్షన్స్ ఉన్నాయి ATC ప్రకారం ఆప్షన్స్. 1, PPF ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఉందో వారు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే తీసుకోండి. మీ పిల్లలకి మీరు సుకన్య సమృద్ధి పథకం తీసుకున్నట్లయితే వారు కూడా ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే తీసుకోండి. తర్వాత యూనిట్ లింక్డ్ పాలసీలోను NPFలోను ఎవరైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే వారు కూడా ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ తీసుకోవడం వల్ల లాభం పొందుతారు. ELSS ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వీరు కూడా ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే తీసుకోండి. పోస్ట్ ఆఫీస్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే, FD చేసినట్లయితే వీరు కూడా ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే తీసుకోండి. తర్వాత మీరు బ్యాంకులో కానీ FDలు చేసినట్లయితే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే తీసుకోండి. ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్ కింద ఎవరైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే వీరు కూడా ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే తీసుకోండి. మీరు గత సంవత్సరానికి సంబంధించి ట్యాక్స్ ఫైలింగ్ కానీ చేయనట్లయితే ఇమీడియట్గా ట్యాక్స్ ఫైలింగ్ చేయండి. ఎందుకంటే చాలామంది మేము చూస్తుంటాము, మాకు ఆల్రెడీ HR
ట్యాక్స్ ఫైలింగ్ చేసేసారు, మాకు చేయని అవసరం లేదు అని మమ్మల్ని అంటుంటారు మేము అడిగినప్పుడు. కానీ అది చాలా తప్పు. హెచ్ఆర్ చేసే పని ఏంటంటే మీ యొక్క శాలరీ నుండి 10% తీసి గవర్నమెంట్కి కడతాడు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు కడతారు. అంతే వారి పని. వారికి మీ యొక్క ట్యాక్స్ ఫైలింగ్ చేయాల్సిన అవసరం లేదు. కావున ట్యాక్స్ ఫైలింగ్ అనేది మీరే చేయాలి. ఎవరైతే ట్యాక్స్ ఫైలింగ్ చేస్తారో వారు బ్యాంకు లోన్లకు వెళ్ళినప్పుడు 1% నుండి 3% లోగా బెనిఫిట్ మాత్రం తప్పక పొందుతారు. చివరిగా ఈ వీడియోలో నేను మీకు చెప్పవలసిన అంశం ఏమిటంటే మీ వద్ద ఏటీసీ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ నా యొక్క చిన్న విజ్ఞాపం ఏమిటంటే ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ₹1 కోటి టర్మ్ పాలసీ తీసుకోండి. 15 సంవత్సరాలు, నెలకు 15,000 చొప్పున మీకు 15% రిటర్న్ వచ్చిన ₹1 కోటి మీకు వస్తాయి. ఇది సిప్పులోనే సాధ్యము. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా యొక్క శంకర్స్ అడ్వైజరీ ఛానల్ని సబ్స్క్రైబ్ కండి. ఏమైనా కామెంట్ చేయదలుచుకుంటే కామెంట్ చేయండి. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.